మన సబ్స్క్రైబర్లు కావచ్చు, మన ఛానల్ వ్యూయర్స్ కావచ్చు, భయ్యా మేము ఎయిర్టెల్ సిమ్ని యూజ్ చేస్తున్నాం. 365 రోజుల కోసం 1 ఇయర్ రీఛార్జ్ ప్లాన్ ఏమేమి అవైలబుల్ ఉన్నాయి, వాటి గురించి మాకు పూర్తి ఇన్ఫర్మేషన్ తెలియజేయండి అని మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం జరుగుతుంది. మీరు ఎయిర్టెల్ సిమ్ యూజ్ చేస్తున్నట్లయితే ఈ వీడియోలో మీకు 365 రోజుల కోసం ఎయిర్టెల్ ప్రీపెయిడ్ యూజర్స్ కోసం ఎంత రీఛార్జ్ చేసుకోవాలని పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియోలో తెలియజేస్తా. ఈ వీడియోని మీరు ఇంకా లైక్ చేయకపోతే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. మీరు ఎయిర్టెల్ సిమ్ యూజ్ చేస్తున్నట్లయితే ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. మొదటి రీఛార్జ్ ప్లాన్ 3599. 3599 పెట్టి మీరు రీఛార్జ్ చేసుకున్నట్లయితే ఈ ప్యాక్ వ్యాలిడిటీ 365 రోజులు ఉంటుంది. ఈ 360 రోజులు మీరు ప్రతిరోజు అన్లిమిటెడ్ కాల్స్ మాట్లాడుకోవచ్చు. మరియు ఈ 360 రోజులు ప్రతిరోజు 2 GB డేటాను మీరు యూజ్ చేసుకోవచ్చు. మీరు 5G ఎలిజిబుల్ కస్టమర్ అయితే ప్రతిరోజు మీరు అన్లిమిటెడ్ 5G డేటాను యూజ్ చేసుకోవచ్చు 5G ఏరియాస్లో. మరియు మీరు ఈ 365 రోజులు ప్రతిరోజు మీరు 100 SMS యూజ్ చేసుకోవచ్చు. రెండవ రీఛార్జ్ ప్లాన్ 3999. 3999 పెట్టి మీరు రీఛార్జ్ చేసుకున్నట్లయితే ఈ ప్యాక్ వ్యాలిడిటీ 365 రోజులు ఉంటుంది. ఈ 360 రోజులు ప్రతిరోజు మీరు 2.5 GB డేటాని యూజ్ చేసుకోవచ్చు. ఈ 360 రోజులు ప్రతిరోజు అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ని మాట్లాడుకోవచ్చు. మరియు ప్రతిరోజు మీరు 100 SMSని ఈ 365 రోజులు యూజ్ చేసుకోవచ్చు. మీరు 5G ఎలిజిబుల్ కస్టమర్ అయితే 5G ఏరియాస్లో అన్లిమిటెడ్ 5G డేటాను మీరు యూజ్ చేసుకోవచ్చు. అర్థమైంది కదండి. ఈ రెండు రీఛార్జ్ ప్లాన్లు కూడా స్మార్ట్ ఫోన్ యూజర్స్ కోసం. ఈ రెండు రీఛార్జ్ ప్లాన్లు అర్థమైనట్లయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం, రీఛార్జ్ వీడియోస్ కోసం, టెక్ కంటెంట్ వీడియోస్ కోసం ఖచ్చితంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.